మామిడి పండుతో రస్క్ పుడింగి చేసేద్దామా? మామిడి పండుని తీసుకొని కట్ చేసుకొని, గుజ్జంతా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి. పావు కప్పు పాల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకొని, పాలు పొంగొస్తున్నప్పుడు పావు కప్పు పంచదార, కస్టర్డ్ కలిపిన పాలు వేసుకొని, ఉండలు లేకుండా కలిపేసుకున్నాక దగ్గర పడిపోయిన తర్వాత పక్కన పెట్టండి. అదే స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టుకొని, కప్పు పంచదారకి కప్పు వాటర్ వేసుకొని, తీగ పాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ముందుగా కస్టర్డ్ కలిపిన పాల్లోకి మామిడి పండు గుజ్జు వేసేసుకొని కలిపేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని ఇలా రస్కుల్ని సమానంగా సర్దేసుకోండి. ముందుగా షుగర్ సిరప్ వేసేసుకున్నాక కస్టర్డ్ కలిపిన పాలు కూడా వేసేసుకుని దీనిపైన మళ్ళీ రస్కులు మళ్ళీ పెట్టేసుకుని ఇలాగే మళ్ళీ షుగర్ సిరప్, కస్టర్డ్ కలిపిన పాలు కూడా ఇలాగే వేసేసుకుని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా జల్లేసుకుని దీనిపైన మళ్ళీ రోజ్ పెటల్స్ కూడా వేసేసుకుని ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టుకుని తీసుకుంటే కూల్ కూల్గా ఉండే మామిడి పండు రస్క్ పుడింగి రెడీ.